రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మ అందరికీ. ఏమన్నా చెప్తారా రాఖీ పౌర్ణమి గురించి? ఆడపిల్లల ముందు ఏంటి రాఖీలు పట్టుకుని ఉన్నారు, ఎవరు చెప్తారు రాఖీల గురించి, రాఖీ పౌర్ణమి గురించి? ఎవరిని? ఈ అల్లరి పిడుగులు అందరినీనా? వీళ్ళకి ముక్కుతో ఆడేయాలంటే రాఖీలు కట్టాల్సిందే. రాఖీ కడితే వాళ్ళు ఎలా ఉంటారు? మీకు అన్నదమ్ముల్లా ఉండాలి. మిమ్మల్ని టీచ్ చేయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు. అర్థమైందా? మరి మీరు కట్టించుకుని మీరు అందరూ కూడా ఏం చేస్తారమ్మా? ఎవరన్నా మాట్లాడతారు ఇప్పుడు? ఎవరు మాట్లాడేది? బాగుంది తేజ. అలాగే భావిస్తారా? భావించడమే కాదు, వాళ్ళకి తెలియని చెప్పాలి. వాళ్ళకి ఏదన్నా మీరు తినకపోయినా వాళ్ళకి కొని పట్టుకొచ్చి మరీ తినిపించాలి. పెద్ద ఏదా గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం. సొంత అక్క చెల్లెళ్ళలాగా చూసుకోవాలి. చూసుకుంటారా? మరి ఈ వీడియో కూడా షేర్ చేస్తాను, మరి జ్ఞాపకంగా పెట్టుకోండి ఎక్కడున్నా మీరందరూ. మరి మనలో మిస్ అయిన వాళ్ళు ఎవరో ఒకసారి మళ్ళీ మొన్న ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కదా, చెప్పండి. చరణును బాగుంటాయి. ఓకే 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 వాళ్ళకు కూడా మీరు షరత్తుకు కూడా కడతారా? షరత్తుకు కూడా కట్టేవాళ్ళు కట్టండి. వాసవి కూడా కట్టేది ఇక్కడ ఉంటే, వాసవి కూడా కట్టే ఉంటుంది షరత్కి అనుకుంటున్నాను నేను. అందుకని వాసవి, శరత్కి, గ్రేసీ, బ్లెస్సీ, జాషువా వీళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ చెప్పండి. నేను వాళ్ళ థ్యాంక్ యూ మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ముగ్గురు థ్యాంక్ యూలు చెప్పాను, మరి నాకు థ్యాంక్స్ చెప్పండి. మీకు నా థ్యాంక్ యూ వెరీ